నమస్తే మిత్రులారా, డిఎస్సిలో జనరల్ ఇంగ్లీష్లో ఎలాంటి బిట్స్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు అవన్నీ కూడా ఈ వీడియోలో చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్కసారి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అసలు ఇంగ్లీష్లో మీలో ఉన్నటువంటి భయం తీసేస్తేనే మనకు జయం అనేటువంటిది వస్తుంది. అధిక మార్కులు స్కోర్ చేయడానికి చాలా రకాల బిట్స్ అయితే మనకు ఉన్నాయి. ఇవన్నీ బిట్స్ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇంగ్లీష్లో మార్కులు కోల్పోతున్నాం సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నేర్చుకుంటున్నాం కానీ అని చెప్తూ ఉన్నారు. బట్ ఇంగ్లీష్లో ఎలా ఆలోచిస్తే మనం ఆన్సర్స్ చేయొచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో మెయిన్గా వీలైతే లైక్ చేయండి. అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అండి, కాబట్టి ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే డిఎస్సి వరకు అంటే టెట్ ప్లస్ డిఎస్సి వరకు 100% మీకు తోడుగా ఉంటాను. కాబట్టి తప్పకుండా ఇది టీజీ వాళ్ళకు అదేవిధంగా ఏపీ వాళ్ళకి ఇద్దరికి అవసరం అండి, కాబట్టి ఇద్దరు కూడా చూడవచ్చు. 94 ఒక్కసారి చూసినట్టయితే డిడెంట్ యూ హియర్ ద క్యాట్ మ్యూవింగ్ అనేటువంటిది ద అబోవ్ సెంటెన్సెస్, ఈ యొక్క సెంటెన్స్ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, కాబట్టి ఇక్కడ డిడ్ ప్లస్ ఇక్కడ డిడెంట్ అనేటువంటిది ఇచ్చిండు. అంటే నాట్ ఉంది, అదే రకంగా క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి నెగటివ్, అదే రకంగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇంటరాగేటివ్, ఈ రెండు కలిపి రావాలి. డైరెక్ట్ చెప్తున్నా కాబట్టి నెగటివ్ ఇంపరేటివ్ అన్నాడు, కాబట్టి ఇది కాదు. నెగటివ్ స్టేట్మెంట్ ఓన్లీ నెగటివ్ ఉందా ఇక్కడ? లేదండి. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కాబట్టి ఇంటరాగేటివ్. పాజిటివ్, అసలు పాజిటివ్ అనేటువంటిది లేనే లేదు, ఇది ఫస్ట్ తీసేయచ్చు. ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎందుకు నెగటివ్ ఇంటరాగేటివ్ అంటే నెగటివ్ అనేటువంటిది నాట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి నెగటివ్ అండి. అదే రకంగా ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ చేయడం, అంటే డిడెంట్ యూ అనేటువంటిది క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ నెగటివ్ క్వశ్చన్ తోటి చేయడం అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, కాబట్టి 4th వన్ ఆన్సర్ అవుతుంది. చాలా క్లియర్ కట్ గా చాలా మంది ఇక్కడ మనకు నెగటివ్ స్టేట్మెంట్ ఎందుకు కాదంటే క్వశ్చన్ లేకుంటే ఇప్పుడు సపోజ్గా యూ డిడెంట్ హియర్ ద క్యాట్ మ్యూవింగ్ అనేటువంటిది అప్పుడు నెగటివ్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ డిడ్ తోటి నాట్ వచ్చింది, ఇంటరాగేషన్ అనేటువంటి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మనము భావించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. నెగటివ్ ఇంపరేటివ్ అనేటువంటిది, ఇంపరేటివ్ అంటే మనకు తెలుసండి సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ అనేటువంటిది ఉండాలా, లేకుంటే రికమెండ్ అంటే ఆర్డర్ అన్న ఉండాలా, రిక్వెస్ట్ అనేటువంటిది ఉండాలా, కానీ అలా లేదు కాబట్టి దీనికి తీసేస్తాం. సో 4th వన్ ఇస్ ద ఆన్సర్. చాలా జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు ఈ బిట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 95 ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ షోస్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అనేటువంటిది అసలు హ్యాబిట్ అంటే అలవాట్లు. డిస్కంటిన్యూడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని ఇప్పుడు చేయడం లేదు. ఒకప్పుడు నేను డాన్స్ చేసేవాడిని ఇప్పుడు వయసు వచ్చింది చేయడం లేదు. ఒకప్పుడు నేను కాలేజీకి పోయేవాడిని ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్తున్నాను కాబట్టి ఆఫీస్కి వెళ్తున్నాను. అంటే డిస్కంటిన్యూ హ్యాబిట్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అనేటువంటిది మనం 2 రకాలుగా వాడతాము మనకి ఇంగ్లీష్లో. ఇక్కడ చూడండి సి గోస్ టు చర్చ్ అనేటువంటిది ఇప్పుడు మనకు సి గోస్ టు చర్చ్ అనేటువంటిది ప్రతిరోజు మనం చేసేటువంటి పనులు, లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి హ్యాబిట్ను చెప్పడానికి, ప్రస్తుతం ఉన్నట్టే హ్యాబిట్ చెప్పడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది వాడతాము. ఇక్కడ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అన్నాడు కాబట్టి ఇది కాదండి. తర్వాత యూజ్ టు గో టు చర్చ్. యూజ్ టు అంటే ఆమె ఒకప్పుడు చర్చ్కి వెళ్ళేది కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. డిస్కంటిన్యూ హ్యాబిట్ అన్నాడు. హ్యాబిట్ ఇప్పుడు ఉన్నటువంటి హ్యాబిట్ చెప్పడానికేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది చెప్పాలి, కానీ గతంలో ఉన్నటువంటి హ్యాబిట్ చెప్పడానికి యూజ్ టు అనేటువంటిది వాడాలి. కాబట్టి యూజ్ టు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అదే రకంగా వుడ్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ట్ హ్యాబిట్ చెప్పడానికి మనం ఉపయోగిస్తాము. సే వెన్ టు చర్చ్ లాస్ట్ సండే, ఆమె లాస్ట్ సండే చర్చ్కి వెళ్ళింది, ఇది హ్యాబిట్ కాదండి. ఓకే, సివిల్ అంటే ఆమె చర్చ్కు నెక్స్ట్ సండే వెళ్తుంది కాబట్టి ఫ్యూచర్కి సంబంధించింది, కాబట్టి 2 కావు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి హ్యాబిట్ చెప్పడానికి ఏమో మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాము, కానీ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అనేటువంటి చెప్పింది కాబట్టి యూజ్ టు అనేటువంటిది పాస్ట్ హ్యాబిట్ ఏందండి, పాస్ట్ హ్యాబిట్ తెలియజేయడానికి మనము ఇక్కడ మాత్రం మనం ఏం వాడతామండి? యూజ్ టు అనేటువంటిది వాడుతాము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ అండి. చాలా జాగ్రత్తగా గమనించి ఆన్సర్స్ అయితే చేస్తున్నాం. తర్వాత చూడండి సి డాష్ ఇల్ ఫర్ ద లాస్ట్ 5 days. Choose the correct form of the verb that fits the blank grammatically
అండ్ మీనింగ్ఫుల్లీ. చూడండి ఇక్కడ మనకు ఇది టెన్సెస్కి ఈజ్ బీయింగ్, హ్యాస్ బీయింగ్, తర్వాత హ్యాస్ బీన్, విల్ హ్యావ్, ఇవన్నీ కూడా టెన్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే ఎప్పుడైనా టెన్స్ చేసేటప్పుడు మనం దీంట్లో ఏం చూడాలంటే జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఫర్ అనేటువంటిది ఇచ్చిండు. అంటే ఎప్పుడైనా ఫర్ కావచ్చు, అదేవిధంగా సిన్స్ కావచ్చు, ఈ రెండు కూడా మనందరికీ తెలుసు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ మనకి ఏమేమి వాడతామంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, అదే రకంగా హ్యాస్ బీన్, అదే రకంగా V1 ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది వాడతాం. అయితే ఇక్కడ మనం చూడండి ఫస్ట్ ఇక్కడ ఫర్ అనేటువంటిది వాడిండు, కాబట్టి ఫర్ అనేటువంటిది వాడింది కాబట్టి ఇక్కడ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈజ్ బీయింగ్ అనేటువంటిది ఇచ్చిండు, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇది కాదు. హ్యాస్ బీయింగ్, హ్యాజ్ ఇచ్చిండు కానీ ఇక్కడ సి వచ్చిన తర్వాత హ్యాజ్ వచ్చింది కానీ బీయింగ్ అనేటువంటిది రావద్దు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సి వచ్చింది, హ్యాజ్ వచ్చింది, తర్వాత బీన్ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ అనేటువంటిది దేనికి సంబంధించింది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కరెక్ట్ సూటబుల్ అవుతుంది. కాబట్టి మనకు థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా ఫాస్ట్ అవుతుంది అని చెప్తున్నారు క్లాసు, కాకపోతే చాలా తక్కువ సమయం ఉంది మనకు. ఈ తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఫాస్ట్ అనిపిస్తే కొద్దిగా స్లో మోషన్ పెట్టుకోండి, 1-2 సార్లు వినడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనము 87 కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ చెప్పాను నేను. ఇక్కడ ఏ అండ్ ద అనేటువంటి చెప్పాను. నౌన్స్ ముందు DLLPMGN, ఇది ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలకు మనం ఉపయోగించేటువంటి కోడ్స్. డి అంటే డిసీజ్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడరాదు, ఎల్ అంటే లేక్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు, పి అంటే ప్రాపర్ నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు, ఎం అంటే మీల్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు, జి అంటే గేమ్స్ పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు, ఎన్ అంటే నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. ఇవన్నీ ఒక కోడ్ అండి. ఈ కోడ్ అన్ని కూడా గత క్లాస్లో నేను చెప్పాను, అవన్నీ వినడానికి ప్రయత్నం చేయండి. కంప్యూటర్స్ అనేటువంటిది ఏమవుతుంది మనకు ఇక్కడ నౌన్ కాబట్టి నామవాచకాలు. కాబట్టి ఈ నామవాచకం అనేటువంటిది కంప్యూటర్స్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ నో ఆర్టికల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, డైరెక్ట్ బిట్టు. కాబట్టి ఆ నుంచి అంహ వరకు ఉంటేనేమో ఆయన ఉపయోగిస్తాము, కా నుంచి బండిరా వరకు ఉంటే ఏం ఉపయోగిస్తామండి, ఏ ఉపయోగిస్తాము. దాకు సంబంధించినటువంటి కోడ్ ఉండి డాక్టర్ OH సుమన్ TLPIC BBG అనేటువంటిది కోడ్. ఈ కోడ్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియో చేయడం లేదు. ఒకవేళ మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 88 క్వశ్చన్ చూసినట్లయితే వాట్ స్టోరీ దిస్ ఈస్. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే, వాట్ అన్నాడు, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. ఎక్స్క్లమేషన్ మార్క్స్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, ఎక్స్క్లమేషన్ మార్క్స్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది మనకంటే కామన్గా ఆశ్చర్యార్థకం చెప్పేటప్పుడు. చూడండి ఆర్టికల్ అనేటువంటిది ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేటువంటిది మనకు కా నుంచి బండిరా వరకు ఉంటే ఏ, ఆ నుంచి అంహ వరకు ఉంటే యాన్. తెలుసు ఇంట్రెస్టింగ్ అంటే ఈ కాబట్టి ఏమొస్తుందండి ఇక్కడ ఈ కాబట్టి యాన్ వస్తుంది, డైరెక్ట్ మనకు ఆర్టికల్. కాబట్టి ఏ ఉన్నటువంటిది రెండు తీసేస్తున్నాం. ఇప్పుడు యాన్ ఇంట్రెస్టెడ్ స్టోరీయా అండ్ ఇంట్రెస్టింగ్ అనేటువంటిది వస్తుందా. కాబట్టి ఈ రెండిట్లో మనకు ఎప్పుడైనా ఐఎన్జి ఫామ్ అనేటువంటిది వాడుతాం మనం చాలా సందర్భాల్లో. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది వాట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈస్ అనేటువంటిది థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ పూర్తిగా చూడడానికి ఒక్కసారి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన వీడియో చూస్తే 100% జీవితంలో మర్చిపోరు మీరు. కాబట్టి ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వైల్ ఏ గ్రేట్ రైటర్ హీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్. చూడండి వైల్ ఏ గ్రేట్ రైటర్ అదే హీజ్ ఏ గ్రేట్ టీచర్, ఈ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడేటువంటిది కంజక్షన్. కాబట్టి ఇక్కడ ఈ వైల్ అనేటువంటిది ఏందంటుండు. కాబట్టి నౌన్ అయితే కాదు మనకు తెలుసు, వర్బ్ అసలే కాదు. ఇప్పుడు మనకు డౌట్ రావాల్సింది అడ్వర్బా కంజక్షన్, ఈ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు కంజక్షన్. కంజక్షన్ అంటే కనెక్షన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రెండింటిని కలపడానికి ఉపయోగపడుతుంది. రెండు వాక్యాలు కావచ్చు, రెండు ప్రొనౌన్స్ కావచ్చు, రెండింటిని కలపడానికి ఉపయోగపడేటువంటిది కంజక్షన్స్. కాబట్టి చాలా ఈజీ ఆన్సర్స్. నెక్స్ట్
చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇలా క్వశ్చన్ కనిపిస్తేనే ఇందులో ఏందో ఏమిటో ఇంగ్లీష్లో మనం ఎక్కువ సందర్భాలలో ఇట్లా కనిపించేటాలకు కన్ఫ్యూజ్ అయిపోతాం. చాలా సింపుల్. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అనేటువంటిది ఏంటంటే ఎలాంటి కంజక్షన్ లేకుండా ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఐడెంటిఫై చేస్తే ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కంజక్షన్ అంటే ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ కంజక్షన్ ఉంది. వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. తర్వాత యు మస్ట్ రన్ అవే ఎట్ వన్స్ టు ఎస్కేప్ బీయింగ్ కాట్. కాబట్టి ఇక్కడ మనకు దొరకలేదు. తర్వాత హీ ఈస్ వెరీ రిచ్ బట్ స్టిల్ హీ ఈస్ వెరీ అన్హ్యాపీ. హీ మస్ట్ వర్క్ వెరీ హార్డ్ ఆర్. చూడండి, ఈ 4 వాక్యాలు గమనించినప్పుడు మనకు మొదటి వాక్యంలో అండ్ కావచ్చు, థర్డ్ వాక్యంలో బట్ కావచ్చు, ఫోర్త్ వాక్యంలో ఆర్ కావచ్చు. ఇవన్నీ కూడా కంజక్షన్స్ అండి. కాబట్టి కంజక్షన్స్ అనేటువంటిది వస్తే అది కాంపౌండ్ సెంటెన్స్ అన్న అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అన్న అవుతుంది. మనందరికీ తెలుసు, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చేసాం. కాబట్టి ఇక్కడ మనకు ఏ కంజక్షన్స్ లేనటువంటి వాక్యం ఏంటంటే సెకండ్ వన్. కాబట్టి సింపుల్ సెంటెన్స్ గా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద గైంట్ కమింగ్. చూస్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్. చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఏదో ఐడెంటిఫై చేయమంటుండు. ఇక్కడ ఉన్నటువంటి వాక్యానికి ఇంటరాగేటివ్ అనేటువంటిది చెయ్యండి అంటుండు. చూడండి, డిడెంట్ ఇంటరాగేటివ్ అంటేనే ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఏం చేయాలి, డిడెంట్ అనేటువంటిది ఉందా, ఆ డిడెంట్ ముందుకు తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ వాట్ ఉంది కాబట్టి తీసేస్తున్నాం. తర్వాత ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి ఇక్కడ తీసేస్తున్నాం. ఎందుకంటే ఇది డిడెంట్ అనేటువంటిది చెప్పింది కాబట్టి మనం అది ముందు తీసుకురావాలి. కాబట్టి డిడెంట్ రాసిన, దా చైల్డ్, ఇక్కడ సి ఉంది కాబట్టి సి. ఇక్కడ చూడండి, ఇక్కడ సా రాసిండు. అంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ చేసేటప్పుడు డిడ్ తోటి కావచ్చు, మనము ఎప్పుడైనా సరే క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం V1 వాడతాము. అదేవిధంగా క్వశ్చన్ లేనప్పుడు మాత్రము సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది వాడుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ 2 విషయాలు. కాబట్టి ఇక్కడ డిడెంట్, ద చైల్డ్, సి, ద గైంట్ కమింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ను ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మార్చమంటుండు మనకు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే సెకండ్ వన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. డిడెంట్ ద చైల్డ్ సీ ద గైంట్. ఇక్కడ సా అనేటువంటిది ఉండదు. డిడ్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో వాక్యంలో V1 వాడాలి అనేటువంటిది రూల్. అది రాని సందర్భాలలో పాజిటివ్ వాక్యాలలో మనము సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది వాడుతాము. ఇవి కొన్ని మనకు కావాల్సినటువంటి బిట్స్. మరికొన్ని బిట్స్ కావాలంటే, ఇలాంటి వీడియోస్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్లాస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కామెంట్ బట్టి మరో వీడియో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.